ఈ ప్రశస్తమైన దినాన నీ జీవితంలో ఏదో బలహీనత దాగి ఉన్నదని, ఏదో రకమైనటువంటి అపవిత్రత నీలో దాగి ఉన్నదని, భయము, కలవరము, దిగులు ఇది నిన్ను వెంటాడుతున్నవా? ఈ విధంగా నిన్ను నీ జీవితంలో వెంటాడుతున్నట్లయితే ఈ ప్రశస్తమైన దినాన్న ప్రభు నీతో మాట్లాడబోతున్నాడు. అది అపవిత్రత కావచ్చు, చెడు వ్యసనాల ద్వారా, చెడు కార్యముల ద్వారా చేసినటువంటి పాపమే కావచ్చు. పాపపు భయం, అపవిత్రతతో కూడినటువంటి భయం నేను వెంటాడుతూ ఉండవచ్చు. వెంటాడుతున్నటువంటి పరిస్థితులలో నీకు నెమ్మది లేక, సమాధానం లేక, ఎవరికి చెప్పుకోనటువంటి పరిస్థితులలో నీవు మౌనముగా ఉండవచ్చు. నీ మౌనము నిన్ను అపవిత్రత పరిచి, నిన్ను గాయపరిచి, నిన్ను వేదనకు, కన్నీళ్లకు గురి చేస్తూ ఉండవచ్చు. అయితే ప్రియులారా, ఒక చిన్న సంఘటనను ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. ఏమిటి అంటారా? ఒక అడవి ప్రాంతంలో ఒక తెల్లటి అడవి పిల్లులు ఉన్నాయి. అడవి పిల్లులు వాటికి ఉన్నటువంటి నివాస గుహలు, చిన్న చిన్న నివాస గుహలు అడవి ప్రాంతంలో నివసిస్తూ వాటి ఆహారం కోసము బయటికి వచ్చి ఈ యొక్క అడవి పిల్లులు వాటి ఆహారాన్ని తీసుకొని మరలా వాటికి నిర్ణయించుకున్నటువంటి ఆ యొక్క గుహలలోకి వెళ్ళి ఈ యొక్క అడవి పిల్లులు దాగుకుంటాయి. అయితే ఈలోపు కొంతమంది వేటగాళ్ళు అడవి పిల్లులను పట్టుకుందామని బయలుదేరి వెళ్ళారు. పిల్లరా, ఎంత ప్రయత్నం చేసినా, ఎన్నిసార్లు ఏ విధంగా చేసినా ఈ అడవి పిల్లులు మాత్రము వేటగాళ్ళకి దొరకటము లేదు. వేటగానికి ఒక ఆలోచన వచ్చింది. ఏమిటి అంటారా? వీటి యొక్క వీటి నివాస స్థలాలు, వీటి యొక్క నివాస గృహలు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గరికి వెళ్ళి, అరే మనం తీసుకొచ్చినటువంటి ఈ యొక్క వాటర్, మంచినీళ్ళగా ఉన్నటువంటి ఈ వాటర్ని తీసుకొచ్చి వాటి గుహల దగ్గర, ఆ గుహలోకి లోపలికి వెళ్ళే సమయంలో ఎక్కడైతే గుహకు ముందు బురద చేస్తామో ఆ నీళ్ళన్నీ అక్కడ పోసి బురదగా చేయడం ప్రారంభించారు. ఈ బురద చేసిన తర్వాత ప్రశాంతంగా బయట ఉన్నారు. ఖచ్చితంగా అడవి పిల్లులు మనం పట్టుకోవచ్చు, ఇక ప్రయాసపడనక్కర్లేదు అని. ఎందుకంటే ఆ అడవి పిల్లులు తెల్లటి బొచ్చు గలవి, చాలా అందమైనటువంటి తెల్లటి బొచ్చు కలిగి ఉంటున్నప్పటికీ ఈ అడవి పిల్లులకు ఎక్కడ ఏదైనా చిన్నపాటి మురికి అంటినా, ఎక్కడ ఏదైనా చిన్నపాటి దుమ్ము ధూళి అంటినా వెంటనే దులుపుకుండే ప్రయత్నం చేసేటివి ఈ యొక్క అడవి పిల్లులు. పిల్లరా, అలాగూ వచ్చి అడవి పిల్లులు వేటకు వచ్చారని గమనించి పరుగున వాటి నివాస స్థలమైనటువంటి గుహాల దగ్గరికి వెళ్ళే సమయంలో అక్కడే ఉన్నటువంటి ఆ యొక్క బురదలో ఇవి పడిపోవడం జరిగింది. బురద దాటుకొని గుహలోకి వెళ్ళాలి. ఈ బురదలో అడుగుపెట్టిన దాన్ని బట్టి, ఆ బురద వాటి యొక్క తెల్లటి బొచ్చుకు ఆవరించిన దాన్ని బట్టి వాటికి ఎలాగనో ఉంటుందన్నమాట. అరే, ఇక తెల్లటి బొచ్చు కలిగి తెల్లటి విధానంలో ఉన్నాము, ఈ మురికి నేను అంటనివ్వకుండా ఒక తీర్మానం చేసుకున్నాను కదా, ఈ బురదలో నేను ఎంతకాలం ఉంటాను, ఈ బురద నుండి ఈ యొక్క మురికి నుండి నేను విడుదల పొందాలి. నిజముగా ఎంత ప్రయత్నం చేసినా ఈ యొక్క నా తెల్లటి శరీరానికి, నా తెల్లటి బొచ్చుకి ఈ బురద అంటుకొని నన్ను అపవిత్రపరిచింది. నిజమే, అపవిత్రపరిచింది. నేను అపవిత్రునై చనిపోవడం కంటే వేటగాని చేతిలో నేను పరిశుద్ధతను కాపాడుకొని చనిపోవడం మంచిది అనుకొని వెంటనే వేటగాని చేతులు చిక్కుకొని చిక్కుబడి ఉన్నాయి. చూడండి పిల్లలు, వాటి యొక్క తీర్మానం. అక్కడున్న బురద అంటుకుంటే
అపవిత్రత నాలో చేరుకుంటుంది, దుమ్ము ధూళి నాకు చేరుకుంటుంది. ఇప్పటి వరకు నేను కాపాడుకున్నటువంటి, నేను భద్రపరుచుకున్నటువంటి, నాకు ఏ రక్షణ లేక రక్షణకు ఆధారమైనటువంటి వారు నన్ను కాపుదలనిచ్చిన దాన్ని బట్టి ఇప్పటి వరకు ఏ అపవిత్రత నాలో చోటు లేదు. అయితే ఈ బురదను అంటుకుంటే, ఈ బురదలో నేను పడిపోతే, ఈ బురద నన్ను ఆవరిస్తే, అపవిత్రునై వేటగాని చేతిలో చనిపోవటం కంటే పవిత్రుడిగా జీవించి పరిశుద్ధతను కాపాడుకొని చనిపోవడం మేలు అనుకున్నాయి. ఎస్, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రశస్తమైన సమయంలో ఒక్కసారి ఆలోచిస్తున్నావా? ఈ యొక్క అడవి పిల్లులు మనకు ఒక శ్రేష్టమైన పాఠాన్ని నేర్పిస్తున్నాయి. ఏమిటి ఆ పాఠము అంటారా? నిజమే, చూడండి, అపవిత్రత కలిగి చనిపోవడం కంటే పరిశుద్ధత కలిగి, నీతి కలిగి వేటగాని చేతిలో చనిపోవడం మేలనుకున్నాయి. ఎస్, ఈ ప్రశస్తమైన సమయంలో నీవు అపవిత్రతకు గురై వేదనకు గురవుతున్నావా? పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను మీకు తెలియజేస్తాను, జ్ఞాపకం చేస్తాను. ఒకసారి చదవండి. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము, యెహెజ్కేలు 36వ అధ్యాయము 29వ వచనాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి పిల్లరా. యెహెజ్కేలు 36:29, మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమంటున్నాడు నా ప్రభువు? మీకున్నటువంటి సకల విధమైన అపవిత్రత ఏదైతే ఉందో, అది నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏ అపవిత్రత, ఏ చెడు వ్యసనాలు, ఏ విధమైనటువంటి కాని దాని కొరకు నువ్వు ఏ విధంగానైతే ప్రయాసపడుతున్నావో, అపవిత్రురాలిగా అపవిత్రుడవై జీవిస్తున్నావో, నా ప్రభువు ఈ ప్రశస్తమైన సమయంలో మాట్లాడుతున్నాడు. మీ సకల విధమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షిస్తాను అంటున్నాడా. పిల్లరా, ఈ ప్రశస్తమైన సమయంలో నిజముగా నీలో అపవిత్రత, పాపము, పాపిష్టి క్రియలు ఇవి నీలో దాగి ఉన్నట్లయితే, ఏ వ్యసనానికి నువ్వు గురవుతున్నట్లయితే, నీ యొక్క అపవిత్రతను బట్టి నీతికి సొత్తైన ప్రజలుగా నువ్వు మార్చబడలేకపోతున్నావు. నీ అపవిత్రతను బట్టి దేవుని సన్నిధిలో నిలబడలేకపోతున్నావు. నీ అపవిత్రతను బట్టి దేవుని సన్నిధిని నిత్యము అనుభవించలేకపోతున్నావు. నీ అపవిత్రత నిన్ను పాడు చేస్తున్న దానిని బట్టి క్షేమాన్ని కోల్పోతున్నావు, సమాధానాన్ని కోల్పోతున్నావు, సహవాసానికి దూరం అవుతున్నావు. నిక్షేముగా ఈ ప్రశస్తమైన సమయంలో నా ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షిస్తానంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎస్ పిల్లరా, ఆయన నిన్ను ప్రేమిస్తున్న దేవుడై ఉన్నాడా? మనకున్నటువంటి అపవిత్రతను, పాపమును, పాపపు శిక్షను ఆయన కొట్టివేసే దేవుడై ఉన్నాడు. ఆయన కొట్టివేసి మనల్ని పరిశుద్ధులుగా చేసి ఆయన రక్షించే దేవుడు. కనుక ప్రియులరా, అడవి పిల్లులు చూడండి, అపవిత్రత కలిగి చనిపోవటం కంటే పవిత్రతను, పరిశుద్ధతను కాపాడుకొని ఈ దుమ్ము ధూళి అంటకుండా పరిశుద్ధంగా చనిపోవడం మేలు అనుకున్నాయి. ఈ ప్రశస్తమైన సమయంలో మరి ఎలాగో జీవిస్తున్నావు నీవు? ఈ ప్రశస్తమైన సమయంలో యేసుతో జీవించడం నువ్వు ప్రారంభమిస్తే నీ జీవితంలో ఇలాంటి తీర్మానం కలిగి ఉంటావు. యేసుతో జీవించడం ప్రారంభించండి. నూతనమైన జీవితాన్ని కొనసాగించండి. క్రమముగా ఆరాధించండి, ప్రభు సన్నిధిలో అనుభవించండి. ఎప్పుడైతే నీవు ఆ విధంగా నడుచుకుంటావో నీ జీవితంలో కూడా అడవి పిల్లులు తీర్మానం చేసినట్టుగానే నీవు కూడా ఇలాంటి శ్రేష్టమైన తీర్మానం కలిగి బ్రతకగలవు. పరిశుద్ధతను కాపాడుకోగలవు. విశ్వాస జీవితాన్ని యేసు వైపు నువ్వు చూడగలవు. ఎస్, అడవి పిల్లలు చూడండి, ఒక శ్రేష్టమైన పాఠాన్ని నేర్పిస్తున్నాయి ఈ సమయంలో. అపవిత్రత కలిగి వేటగాని చేతులు చనిపోవటం కంటే పరిశుద్ధతను కాపాడుకొని చనిపోవటం మేలనుకున్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలరా, గమనించండి, నా ప్రభు మాట్లాడుతున్నాడు ఈ ప్రశస్తమైన సమయంలో. మనము కూడా
అటు జీవితాన్ని ఎప్పుడైతే యేసుతో జీవించడం ప్రారంభించి పరిశుద్ధత కలిగి పరిశుద్ధతను కాపాడుకొని ఎక్కడ ఏ సమయంలో ఏ సందర్భాలలో అపవిత్రతకు చోటు ఇవ్వకుండా ఉన్నట్లయితే, అలాంటి తీర్మానం చేసుకున్నట్లయితే నా ప్రభు మిమ్మల్ని రక్షించును గాక. ఆమేన్, ఆమేన్. ఈ ప్రశస్తమైన సమయంలో ఉన్న పాటను తల్లు వంచినట్లయితే మీ కొరకు ప్రార్థించబోతున్నాను. దయగలిగిన స్వామి, నీకు వందనాలు. నీ బిడ్డలను దర్శించండి, నీ కృపకు పాత్రులుగా చేయండి. ఈ ప్రశస్తమైన సమయంలో అయ్యా చేరికుడు వచ్చిన ఈ లైవ్ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ బిడ్డలందరినీ దీవించి ఈ కార్యక్రమం ద్వారా నీ బిడ్డలు ఆశీర్వదించబడి మేలుడితో నింపి మీరు మహిమకు అనంత ప్రభావం పొందుకోమని సర్వశక్తుడైన యేసయ్య ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.